నమస్కారం. తిరుపతి జిల్లాలోనే కాదు, రాయలసీమలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులుగాంచిన ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్రజానీకానికి ఎంతో సేవ చేస్తోంది. అన్ని రకాల వైద్యాన్ని అందిస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కానీ, డాక్టర్లు కానీ పేషెంట్లతో చాలా అనువుగా, అనుకూలంగా మాట్లాడుతూ అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ భార్గవి గారితో ఒక 5 నిమిషాలు మాట్లాడి తల్లి బిడ్డల గురించి, అప్పుడే పుట్టిన బిడ్డల గురించి, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా, డాక్టర్ భార్గవి గారు. నమస్కారం సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డాక్టర్ భార్గవి, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్, తిరుపతి. సో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా మనము ఈరోజు తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి ప్లస్ బేబీకి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. సో మొదటగా ఏంటంటే మన ఆస్టర్ నారాయణాద్రిలో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు మనకు ఫ్రీ యాంటీనేటల్ ఓపీ ఇవ్వబడుతుంది. సో ఇందులో ఎవరెవరంటే ప్రెగ్నెంట్ లేడీస్ ప్లస్ ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు ఫ్రీగా ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ మన దగ్గర సలహాలు ప్లస్ సూచనలు ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరి తల్లి బిడ్డల ఈ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కొంచెం వివరించండి, మన వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్లుగా. తల్లికి ఏం ప్రయోజనం ఉంది, బిడ్డకి ఏం ప్రయోజనం ఉంది, దీన్ని ఎలా అవలంబించాలి తల్లి బిడ్డలు? సో డెలివరీ అయిన తర్వాత అనేది తల్లిపాలు అనేది నవజాత శిశువుకి ఒక బహుమతి అనుకోవచ్చు అండి. ఇదేంటంటే సో తల్లిపాలు తీసుకున్న తర్వాత మదర్లోను ప్లస్ బేబీలోను చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనము తల్లి గురించి తెలుసుకుందాము. సో తల్లిపాలు ఇవ్వడం వలన తల్లి ప్రయోజనాలు ఏంటంటే ఇమీడియట్గా అంటే డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు త్వరగా స్టార్ట్ చేయడం వలన గర్భసంచి అనేది త్వరగా ముడుచుకుంటుంది. సో దీనివల్ల ఎక్కువ రక్తస్రావం కాకుండా ఉంటుంది. సో దీన్ని ఇంగ్లీష్లో పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. సో దీన్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సో తల్లి అనేది ప్రెగ్నెన్సీలో చాలా వెయిట్ గెయిన్ అయ్యి ఉంటుంది. సో ఈ లాక్టేషన్ ద్వారా ఆ ఎక్సెస్ వెయిట్ గెయిన్ అనేది మనము క్యాలరీస్ అనేది బర్న్ చేసి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మనకు లాంగ్ టర్మ్ అడ్వాంటేజెస్ కూడా ఉందండి. సో కంపారిటివ్గా అంటే తల్లిపాలు ఇచ్చేవాళ్ళు తల్లిపాలు ఇవ్వని వాళ్ళతో కంపేర్ చేస్తే సో ఎవరైతే తల్లిపాలు ఎక్కువ రోజులు ఇచ్చింటారో సో వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్లు కానీ ప్లస్ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఏంటంటే తల్లిపాలు అనేది సో ఇమీడియట్గా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితిన్ 5 minutes లోపు మనము స్టార్ట్ చేసుకోవాలండి. అదే సిజేరియన్ డెలివరీ అయితే మినిమం 1 hour లోపు అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో బేబీకి కంపేర్డ్ టు బేబీ అడ్వాంటేజెస్ ఏంటంటే సో తల్లిపాలు తీసుకోవడం వలన ఫస్ట్ ఇనీషియల్ 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారండి. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటంటే తల్లిపాలు తప్ప ఈవెన్ వాటర్ కూడా తీసుకోకూడదు. సో దీన్ని మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే అంటాము. సో ఆఫ్టర్ 6 months తర్వాత కాంప్లిమెంటరీ ఫుడ్స్ అనేది యాడ్ చేస్తాం అలాంగ్ విత్ బ్రెస్ట్ మిల్క్. అంటే తల్లిపాలతో పాటు రిమైనింగ్ వీనింగ్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అకార్డింగ్ టు WHO ప్రకారం అయితే ఇప్పుడు 2 years వరకు అయితే తల్లిపాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో తల్లిపాలు తీసుకోవడం వలన శిశువుకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఆర్గాన్స్ డెవలప్మెంట్ కానీ, నెక్స్ట్ యాంటీ ఇన్ఫెక్షియస్ ప్రాపర్టీస్ ఉంటుంది. సో మనకి ఇనీషియల్ ఫస్ట్ 3 to 4 daysలో వచ్చే మిల్క్ అనేది కొలెస్ట్రామ్ అంటారు. సో దీంతో ఫ్యాట్ కంటెంట్ ప్లస్ యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్, యాంటీబాడీస్ అనేది ఉంటుంది. సో ఇది బేబీకి ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన కోల్డ్, కాఫ్, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటుంది. ప్లస్ మెదడు ఎదుగుదలకు కానీ గ్రోత్ డెవలప్మెంట్కి మనకు ఉపయోగపడుతుంది. కొంతమంది తల్లులకు బిడ్డ పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ పాలు రాదు. ఎందుకని రాదు, కారణం ఏమి, దానికి రావాలంటే ఏం చేయాలి? సో చాలామంది ఇప్పుడు ప్రెజెంట్లో ఏంటంటే చాలామంది తల్లుల్లో మనం లాక్టేషనల్ ఫెయిల్యూర్ అంటారు. సో డెలివరీ అయిన తర్వాత బేబీకి ఈవెన్ 1 drop కూడా మిల్క్ రాదు. సో దీనికి చాలా కారణాలే ఉన్నాయండి. సో ఒకటి ఏంటంటే ప్రాపర్గా డైట్ తీసుకోకపోవడం, సో ప్రెగ్నెన్సీలో పూర్ వెయిట్ గెయిన్ ఉండడం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఓకేనా. ఇంకొకటి ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ. ఏమన్నా పేషెంట్ సైకలాజికల్గా డిప్రెషన్ ఉన్నప్పుడు, మదర్కి ప్లస్ బేబీకి సరిగ్గా బాండింగ్ లేనప్పుడు, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనకు తల్లిపాలు అనేది ఇనిషియేట్ అవ్వదు. కొంతమందిలో ఏంటంటే తల్లిలో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఇనీషియల్గా స్టార్ట్ చేయరు ఫీడింగ్ అనేది.
ఆల్మోస్ట్ ఒక 7 to 10 days తర్వాత స్టార్ట్ చేస్తారు. సో డిలేడ్ స్టార్ట్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కూడా కొంతమందిలో అనేది లాక్టేషనల్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఇంకొంతమంది ప్రెగ్నెన్సీలు ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ పోవడం వల్ల, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అది డైరెక్ట్గా మెదడుకి ఎఫెక్ట్ అవుతుంది. సో మెదడులో మనకి ఏంటంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎక్కువ బ్లీడింగ్ పోవడం వల్ల పిట్యూటరీ గ్లాండ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం అనేది ఇన్హిబిట్ అవుతుంది. దీన్ని పోస్ట్ పార్టమ్ అపోప్లెక్సీ అంటారు. సో ఇలాంటి వాళ్ళలో కూడా మనకు లాక్టేషనల్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఓకే, మళ్ళీ మనం ఎటువంటి వైద్యం అందించడం ద్వారా తల్లికి మళ్ళీ పాలు ఉత్పత్తి అయ్యేటువంటి విషయం చేయొచ్చు? అంటే ఒకసారి మనం లాక్టేషన్ ఫెయిల్యూర్ 7 to 10 days వరకు మనకు మిల్క్ రాలేదంటే తర్వాత ఇనిషియేట్ చేయడం అనేది చాలా కష్టము. సో మనం ఏంటంటే ముందుగానే ప్రాపర్గా కౌన్సిలింగ్ యాంటీనేటల్ అంటే పేషెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, సో సిన్స్ ఫ్రమ్ 3rd month 1st month అంటే మన దగ్గర ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచే మనము ప్రాపర్గా కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రాపర్ డైట్ మేనేజ్మెంట్ ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీని కరెక్ట్ చేయడము. సో ఇలాంటివి ద్వారా ప్లస్ ఎక్కువ బ్లీడింగ్ పోకుండా చూసుకోవడం డెలివరీ టైంలో. సో ఇలాంటివి చేయడం వల్ల మనము కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మా తల్లి పాలు లేదు, అప్పుడు బిడ్డకి ఎటువంటి పాలు ఇవ్వాలి? లాక్టోజన్ లాంటి ఆర్టిఫిషియల్ పౌడర్తో పాలు ఇవ్వాలా, లేకపోతే ఆవు పాలు ఇవ్వాలా? ఎటువంటి పాలు ఇవ్వాలి? సో ఆవు పాల కంటే కూడా మన కౌ మిల్క్ కన్నా కూడా ఫార్ములా మిల్కే ఇంపార్టెంట్. సో ఫార్ములా మిల్క్ అనేది అది మనకు స్టేజ్ వైజ్ ఉంటుంది. సో స్టేజ్ 1 up to 3 months, స్టేజ్ 2 3 to 6 months. ఫార్ములా మిల్క్ అంటే అది ఎక్కడ దొరుకుతుంది? ఎట్లా ఫార్ములా మిల్క్ పౌడర్? అది మిల్క్ పౌడర్ లాక్టోజన్ మనకు కొన్ని ఉన్నాయి పౌడర్స్ ఫార్ములా మిల్క్. సో ఇది అకార్డింగ్ టు పీడియాట్రిషియన్. సో పీడియాట్రిషియన్ అనేది మనకు అకార్డింగ్ టు వెయిట్ టు ఏజ్ బేస్ చేసుకొని మనకు ఎంత డోస్ అనేది చెప్తారు. సో దాన్ని మనము స్టెరైల్గా మిక్స్ చేసుకొని ఫీడ్ చేసుకుంటే బెటర్. ఓకే, 1 నెల రోజుల పాటు పాలు ఇవ్వడంలో తల్లికి బిడ్డకు మధ్య ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి? నెల దాటిన తర్వాత ఎటువంటి ఉండాలి? సో ఫస్ట్ మంత్ ఇవ్వడం అనేది చాలా కష్టం అండి. ఎస్పెషల్లీ ఎవరిలంటే మొదటి ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అవుతారు కదా. సో వాళ్ళలో ఏంటంటే ప్రాపర్గా అవేర్నెస్ ఉండదు. సో బేబీని ఎలా హోల్డ్ చేయాలి ప్లస్ ఎలా ఫీడ్ చేయించాలి. సో అలా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. సో ఫస్ట్ మంత్లో ఏంటంటే ఎవ్రీ 2nd అవర్లీ అయితే మనము బేబీకి అనేది ఫీడింగ్ ఇవ్వాలి విత్ ప్రాపర్ కౌన్సిలింగ్తో. సో మన నారాయణాద్రిలో ఏంటంటే సపరేట్గా లాక్టేషనల్ కౌన్సిలర్ ఉన్నారు. సో మనకి స్టార్టింగ్ ఇమీడియట్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళు విత్ నర్సింగ్ ట్రైన్డ్ స్టాఫ్ ప్లస్ లాక్టేషనల్ కౌన్సిలింగ్ వాళ్ళు ప్రాపర్ పొజిషన్ ప్లస్ ల్యాచింగ్ అంతా దగ్గరుండి చూసుకుంటారు. నేను ఇప్పుడు అదే అడగాలనుకున్నాను. తల్లి బిడ్డలకు సంబంధించి 1 నెల 2 నెలల సమయంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో అందుబాటులో ఉన్న వైద్యాన్ని గురించి కొంచెం వివరించండి, మనకు తెలుస్తుంది బాగా. అదే మనకు ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు ప్లస్ 24/7 పీడియాట్రిషియన్ ఉన్నారు, నియోనేటాలజిస్ట్ ఉన్నారు, అంటే నవజాత శిశువుల స్పెషలిస్ట్ ఉన్నారు, లతీష్ సార్ ఉన్నారు. సో 24/7 గైనకాలజిస్ట్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము సపోర్ట్ చేస్తాము. సో లాక్టేషనల్ కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతిసారి అంటే తల్లి పాలిచ్చే ప్రతిసారి లాక్టేషనల్ కౌన్సిలర్ వచ్చి అటెండ్ అయ్యి సో ప్రాపర్గా తీసుకుంటా పొజిషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, బేబీ ల్యాచింగ్ అంటే కరెక్ట్గా చీపుతుందా లేదా, సో ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే క్లారిఫై చేయడం కానీ. సో బర్పింగ్ అంటే ఇమీడియట్గా మిల్క్ ఇచ్చిన తర్వాత బర్పింగ్ అనేది చేయాలి. అంటే బేబీ పాలు తీసుకునేటప్పుడు పాలతో పాటు కొంచెం గ్యాస్ కూడా లోపలికి వెళ్తుంది. సో చాలామందికి ఇది తెలీదు. ఇమీడియట్గా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత చాలామంది పడుకోబెట్టేస్తారు. సో ఇది బర్పింగ్ ఇవంతా మనకు తెలియదు అనమాట. సో బర్పింగ్ ఎలా చేయాలి, సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, హోల్డ్ చేసుకుని ఎలా చేయాలి, సో అదన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అదే పాలు తాగిన తర్వాత భుజం మీద వేసుకుని ఇట్లా వీపు తడుతూ ఉంటారు. అవును. సో అది బర్పింగ్ ఏంటంటే బేబీ ఫీడింగ్తో పాటు అంటే పాలతో పాటు కొంచెం గ్యాస్ కూడా తీసుకుంటుంది. మనం కానీ బర్ప్ చేయకపోతే ఏమవుతుందంటే వన్స్ బేబీ స్లీప్ అంటే నిద్రపోయిన తర్వాత మనం ప్రాపర్ బర్పింగ్ లేకపోతే ఆ ఎక్సెస్ మిల్క్ అనేది బయట వామిట్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే బికాస్ ఈ గ్యాస్ అంతా లోపల స్టమక్ లోపల అక్యుములేట్ అయిపోవడం వల్ల సో కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉంటుందన్నమాట. సో సరిగ్గా నెక్స్ట్ ఫీడ్ అనేది సరిగ్గా తీసుకోరు. డెలివరీ టైంలో ఆరోగ్యమైన శిశువు ఎంత బరువుతో పుట్టాలి? జనరల్గా కేజీ నుంచి ఎంత కేజీల మధ్యలో ఉండాలి? సో అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ప్రకారం 3 kg అయితే మనము 3 kg నార్మల్. సో లెస్ దెన్ 2.5 kg ఉన్న వాళ్ళని లో బర్త్ వెయిట్ అంటారు. సో
సో లెస్ దెన్ 2 kg ఉన్నవాడిని వెరీ లో బర్త్ వెయిట్ అని అంటారు. సో ఎక్కువ బరువు ఉండేది ఎంత అని మోర్ దెన్ అనుకుంటారు? 4 kg. 4. సో మోర్ దెన్ 4 kg ఉంటే మ్యాక్రోజోమియా. సో నార్మల్ వచ్చేప్పటికి 2.5 to 3.5. లెస్ దెన్ 2.5 లో బర్త్ వెయిట్, మోర్ దెన్ 4 kg ఓవర్ వెయిట్ మ్యాక్రోజోమియా. మళ్ళీ బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతూ ఉంది అనడానికి గుర్తుగా నెల నెల ఎన్ని కేజీల బరువు పెరగాలి అంటారు జనరల్గా? సో మనకేంటంటే ఇది తల్లి పాలు కరెక్ట్గా ఇస్తుందా లేదా అని చాలామంది తల్లులు అపోహపడుతుంటారు. అంటే నా పాలు సరిపోతుందా లేదా, బేబీ ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ అడుగుతున్నారు అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో బేబీకి తల్లి పాలు సరిపోతుందా లేదా, ప్రాపర్గా వెయిట్ గెయిన్ అనేది అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, తల్లిపాలు బిడ్డకి సరిపోతూ ఉంటే ప్రాపర్ అట్లీస్ట్ 6 to 8 times అనేది యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. 6 to 8 times అయితే డైపర్ అనేది మనకు సోక్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే 20 to 30 grams అనేది ఎవ్రీడే వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. డైపర్ వేయడం వల్ల మనకు ఎన్నిసార్లు పోతున్నారు యూరిన్ అయితే తెలియదు ఈ రోజుల్లో. పాత రోజుల్లో అయితే డైపర్ ఉండేది కావు, అవునా? ఇప్పుడు అది ఒకటి మనకు ఇబ్బంది. డైపర్ వేయడం వల్ల కొన్ని చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటున్నారు, ఏమైనా ఉన్నాయంటారా? అంటే డైపర్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా అయితే మనం 3 to 5 days వరకు డైపర్ వేసుకోకపోవడమే బెటర్. అంటే సెన్సిటివిటీగా ఉంటుంది కాబట్టి మనం జస్ట్ క్లాత్ ద్వారా, సో దట్ మనం ఇనీషియల్గా బేబీ యూరిన్ పాస్ చేస్తున్నాడా లేదా, ఎన్నిసార్లు పాస్ చేస్తున్నాడంటే కూడా తెలుస్తుంది. డైపర్ ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో తల్లి బిడ్డలో ఒక నెల రోజుల పాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. అది మన ప్రేక్షకులు కూడా చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఇటువంటి మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు సిటీ కేబుల్ తరఫున కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అది August 1 నుంచి 31 వరకు మన నారాయణాద్రి హాస్పిటల్లో ఫ్రీ యాంటీనేటల్ ఓపీ ఇవ్వబడుతుంది. సో దీనివల్ల అందరూ విజిట్ చేసి ఒకసారి అందరూ కన్సల్ట్ అవ్వాలని, ఉపయోగాన్ని అందరూ సద్వినియోగపరచాలని కోరుకుంటూ మీకు వస్తున్నాను. థ్యాంక్ యూ.